అదేవిధంగా ఈరోజు సింహాచలంలో 7 చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, విఐపీలు వస్తారని చెప్పని అడావుడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా అంటున్నా. వీళ్ళు చంద్రోత్సవం మీటింగుల్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నాకు టికెట్లన్నీ, మీకు టికెట్లన్నీ, మాకు పాసులన్నీ, మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళు టికెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు. అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ. మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు వెళ్ళారో వెళ్ళలేదో తెలియదు. కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు, ఈరోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడున్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన. ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో కానీ హిందూ దేవుళ్ళలో కానీ హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది.